Just go This for OK. conference will now be recorded. So ఇది మన GSD workbench interface. GSD in the sense generative shape design workbench interface. So planes hide చేస్తున్నాను for clear visual purpose. I'm going to hide and I'm going to insert one access system. Okay. And now ఇప్పుడు by using this access system I want to create a small drawing for you. So I'm going to open Google Chrome. So these are some of the drawings. So ఏదో ఒకటి తీసుకొని చేద్దాం. Dimensions. Yes, this is clearly visible. So dimensions clear గా కనిపిస్తున్నాయి. So we can continue with this drawing. ఓకేనా? సో ఆర్ఎల్స్ మీకు ఏ పేజ్ చెప్పమంటే చెప్తాను. సో ఇది స్టార్ట్ చేద్దామన్నా ఓకే డైమెన్షన్స్ కనిపిస్తున్నాయా? సో దిస్ ఈస్ నాట్ విజిబుల్. సో అందుకని ఇది చేంజ్ చేశాను. సో వాటర్ ఇట్ మేబీ ఇదైనా చేయొచ్చు ఆర్ఎల్స్ దిస్ వన్. ఓకే. సో ఏదో ఒకటి ప్యాచ్ చేద్దాం మన డైమెన్షన్స్ క్లియర్గా చూసుకొని. సో దీన్ని కానీ ఆర్ఎల్స్ ఇది మీ ఇష్టం. సో ఏది చేయమంటే అది చేద్దాం. సో ఇదన్నా పాసిబులే. ఓకే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ డైమెన్షన్స్ క్లియర్గా చూసుకోవాలి. ఎస్, ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి డైమెన్షన్స్. సో ఫస్ట్ డయామీటర్ చూసుకోండి. సో ఇంటర్నల్ డయామీటర్ వచ్చేసి 20 అండ్ ఎక్స్టర్నల్ డయా వచ్చేసి సో వాట్ ఈస్ దిస్ ఎక్స్టర్నల్ డయా? సో 60. ఓకే, ఇది కూడా 60 అనా? 65 ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇక్కడ 65 ఇచ్చారమ్మా. 65 ఎక్స్టర్నల్ డయా అండ్ ఇంటర్నల్ డయా వచ్చేసి 20. సో 2 సర్కిల్స్ డ్రా చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. సో 2 సర్కిల్స్ డ్రా చేయాలి. జస్ట్ నేను ఓపెన్ చేశాను స్కెచర్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ స్కెచర్. పొజిషన్ స్కెచ్ తీసుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద టాప్ ప్లేన్, స్వాప్ అండ్ రివర్స్ వి. ఓకే, and here I'm going to take circle, 2 circles. So 2 circles draw చేస్తున్నాను. So one circle is of dia 20 yeah, చూడండి. Yes, 20 and 65. So this dia is 20 enter and outer dia is 65 enter. సో 2 సర్కిల్స్ అయిపోయినాయి. జస్ట్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఎక్స్ట్రూడ్ చేయాలి కదా. సో ఎక్స్ట్రూడ్ అంటే మనకి మెటీరియల్ ఏడిచిన లీనియర్ డైరెక్షన్. ఎంత ఎక్స్ట్రూడ్ చేయాలి చూడండి. ఇక్కడ హైట్ ఇచ్చారు 48 ఇచ్చారు. హైట్ వచ్చేసి 48. సో 48 చేయాలి మనం. సో జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్. సో ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ట్రూడ్ ఆప్షన్ తీసుకోండి. సో ఎక్స్ట్రూడ్ ఆప్షన్ దేంట్లో ఉంటుంది అంటే స్కెచ్ బేస్ ఫీచర్స్ లో ఉంటుంది. సో దీస్ ఆల్ సర్ఫేసెస్ లో ఉంటుంది. సర్ఫేసెస్ తీసుకోండి. సో ఈ స్కెచ్ సెలెక్ట్ చేయండి. ఎంత ఎక్స్ట్రూడ్ చేస్తారు? 45 ఏనా? 48 సారీ. జస్ట్ గో ఫర్ 48 ప్రివ్యూ. ఓకే, సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ బాటమ్ లో హాలోగా ఉంది యాజ్ వెల్ యాజ్ ఈ ఇక్కడ మనం ఇప్పుడు ఇది జాయిన్ చేయాలి. చూడండి, దీన్ని జాయిన్ చేయాలి. ఓకేనా? సో అది రెండు ఎలా జాయిన్ చేస్తారు? ఇస్ ఇట్ పాసిబుల్ ఇది జాయిన్ చేయడానికి?
సో ఒకసారి ఫిల్ ట్రై చేయండి. మనకి ఫిల్ ఆప్షన్ ఉంది కదా, ఫిల్ ఆప్షన్ తీసుకొని సో ఇది సెలెక్ట్ చేసి ప్రివ్యూ కొట్టండి. ఓకేనా, ఫిల్ అయింది. బట్ మనకి చూడండి ఎక్కడ ఫిల్ అయిపోయింది, కంప్లీట్ గా ఇది కూడా ఫిల్ అయిపోయింది. బట్ ఇక్కడ వరకే మనకి ఫిల్ అవ్వాలనుకోండి. సో ఎలా ఈజ్ ఇట్ పాసిబుల్? సో మనం ఏంటంటే మనం మల్టీ సెక్షన్ తీసుకుందాం. మల్టీ సెక్షన్ ఆప్షన్ ఉంటుంది, మల్టీ సెక్షన్ తీసుకోండి. సో ఈ సో ఓకే, ఎందుకంటే రెండు స్కెచెస్ మనం ఒకేసారి డ్రా చేసాం కదా, సో అందువల్ల మనకి ఇండివిజువల్ గా సెలెక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ ఇండివిజువల్ గా సెలెక్ట్ చేస్తే మనం దాన్ని స్వీప్ చేసుకోవచ్చు. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే దీన్ని హైడ్ చేసేయండి, ఈ స్కెచ్ ని హైడ్ చేసేయండి. ఈ స్కెచ్ ని హైడ్ చేసి టూ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ అండ్ ఈ ఎడ్జ్ రెండింటిని సెలెక్ట్ చేయండి. ఈ ఎడ్జ్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఎడ్జ్ ని. సో రెండు సెలెక్ట్ చేసి ప్రివ్యూ. ఓకే, దెన్ వీ కెన్ డూ వన్ మోర్ థింగ్. సో బాటమ్ క్లోజ్ చేయాలంటే సో మనం ఐసోమెట్రిక్ వ్యూ పెట్టుకోండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ బాటమ్ లో క్లోజ్ చేయాలి మనం. ఈ బాటమ్ లో ఈ సర్కులర్ సర్ఫేస్ క్లోజ్ చేయాలి. సో పొజిషన్స్ కేసు తీసుకోండి. సో ఈ బాటమ్ ప్లేన్ సెలెక్ట్ చేయండి, స్వాప్ రివర్స్ వి. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి ఎక్కడ క్లోజ్ చేయాలి, ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు క్లోజ్ చేయాలి. సో దానికి మీరు ఏం చేస్తారంటే లైన్ తీసుకోండి. సో లైన్ తీసుకొని సో ఎగ్జాక్ట్ గా ఈ లెంత్ ఎంత, సో ఇది వచ్చి 65 డయా అండ్ ఇది వచ్చేసి 20 డయా. సో సార్ 45 అయిపోతుంది కదండి సార్, ఏంటమ్మా? బౌండరీ ఎక్స్ట్రాక్ట్ తో అయిపోతుంది కదండి సార్ సింపుల్ గా. ఎస్, బౌండరీ ఎక్స్ట్రాక్ట్ తో అయిపోతుంది. ఎక్స్ట్రాక్ట్ అనే ఇంకో ఆప్షన్ యూజ్ చేయాలి కదా మనం. సో ముందు రెగ్యులర్ గా ఇది చూద్దాం. సో దట్ ఈస్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఆపరేషన్స్ లో టూల్ అది. సో ఫస్ట్ sir. ఏంటి, ఇప్పుడు సర్ఫేసెస్ కంక్లూడ్ చేస్తున్నాను. సర్ఫేసెస్ తో ఎలా క్లోజ్ చేయాలి అది చూపిస్తాను. సో నెక్స్ట్ కేసులో ఏంటంటే బౌండరీ ఎక్స్ట్రాక్ట్ చేసి అప్పుడు రెండింటిని ఎలా జాయిన్ చేయాలి చూపిస్తాను. ఓకేనా? అలాగే యా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి లెంత్ వచ్చేసి సో చూసుకోండి. సో ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ ఇక్కడ కోఇన్సిడెన్స్ అయింది. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ కోఇన్సిడెన్స్ చేయండి. సో కోఇన్సిడెన్స్ చేయాలంటే సో సెలెక్ట్ చేయండి, ఇది అండ్ ఇది రెండు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి జస్ట్ గో ఫర్ కన్స్ట్రెయిన్ డైలాగ్ బాక్స్. సో కోఇన్సిడెన్స్ తీసుకోండి. ఓకే, సో రెండు క్లోజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు, జస్ట్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఎగ్జిట్ వర్క్ బెంచ్ తీసుకొని సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఈ లైన్ ని, ఇప్పుడు మనం గీసిన లైన్, ఈ లైన్ ని అరౌండ్ ఈ జెడ్ యాక్సిస్ రివాల్వ్ చేయండి. సో దాని ద్వారా మీకు ఏంటి రివాల్వ్ ఆప్షన్ అనేది ఒకటి కవర్ అవుతుంది. సో నెక్స్ట్ రివాల్వ్ తీసుకోండి. రివాల్వ్ తీసుకొని దేన్ని రివాల్వ్ చేయాలి, ఈ స్కెచ్ ని రివాల్వ్ చేయాలి ఏ యాక్సిస్ తో, జెడ్ యాక్సిస్ తో. సెలెక్ట్ ప్రొఫైల్ ఈస్ అన్ ఇన్ఫినిట్ ఎలిమెంట్. సారీ, రెండు యాక్సిస్ సిస్టమ్, సారీ మనం యాక్సిస్ సిస్టమ్ ఇక్కడ వై యాక్సిస్ ఉంది కదా, మనం యాక్సిస్ సిస్టమ్ సెలెక్ట్ చేసాం. కొంచెం జూమ్ చేస్తే ప్రొఫైల్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? సో జస్ట్ గో ఫర్ రివాల్వ్. సో ఇక్కడ ఇందాక ఈ యాక్సిస్ వై యాక్సిస్ సిస్టమ్ సెలెక్ట్ చేసాం మనం. సో ప్రొఫైల్ దగ్గర ఈ లైన్ సెలెక్ట్ చేయండి అండ్ యాక్సిస్ సిస్టమ్ దగ్గర ఈ జెడ్ యాక్సిస్ సెలెక్ట్ చేయండి. నౌ ఇప్పుడు టోటల్ మనకి చూడండి ఇది హాఫ్ వచ్చింది, బట్ మనకి 360 డిగ్రీస్ క్లోజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏంటి 360 ఇవ్వండి. 360 ప్రివ్యూ. ఓకే, సో ఇలా. ఓకేనా, ఇలా మనం క్లోజ్ చేయాలి. సో ఆ గ్యాప్ ఎంత ఉందో చూసుకొని ఆ ప్రొఫైల్ డ్రా చేసి రివాల్వ్ చేయాలి. సో దీని ద్వారా మీకు ఏంటి 2 కమాండ్స్ కవర్ అయినాయి. ఇక్కడ ఒకటి వచ్చేసి ఎక్స్ట్రూడ్ కవర్ అయింది, సో స్కెచ్ ఎలా ఎక్స్ట్రూడ్ కవర్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి రివాల్వ్ కవర్ అయింది. రివాల్వ్ అంటే ఏంటి, ఒక ప్రొఫైల్ ని ఒక సర్క్యులర్ డైరెక్షన్ లో మెటీరియల్ యాడ్ చేయడం ఎలా, మెటీరియల్ ఇన్ ద సెన్స్ సర్ఫేస్ యాడ్ చేయడం ఎలా. ఓకే, అది. సో ఇప్పుడు ఇక్కడ మనం బౌండరీ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో దట్ ఈస్ ఆపరేషన్స్. సో ఆపరేషన్స్ టూల్ దాకా మనం వెళ్ళలేదు. సో ఫస్ట్ బట్ అతను అడిగారు కాబట్టి చూపిద్దాం. సో ఎక్స్ట్రాక్ట్ చూసారా, ఎక్స్ట్రాక్ట్ తీసుకోండి. సో ఫస్ట్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ఎక్స్ట్రాక్ట్ చేయండి బౌండరీ, ఇది. జస్ట్ గో ఫర్ ఓకే. ఇప్పుడు మనకి 2 డిఫరెంట్ స్కెచెస్ ఉన్నాయి. జస్ట్ గో ఫర్ ఫిల్ తీసుకోండి. సో ఈ ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి యాజ్ వెల్ as ఈ ప్రొఫైల్ కూడా సెలెక్ట్ చేయండి. 2 ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. Boundary is not closed. Just go for multi section. Review. సార్ మల్టిపుల్ ఎక్స్ట్రాక్ట్ చేసి చూడండి సార్. లేదమ్మా, అవ్వలేదు. సో ఆపరేషన్ అవ్వలేదు. సో లీవ్ చేసాయి, ఇంకా అది బౌండరీతో అవ్వదు. సో మనకి ఇది ఇంకొక ఆప్షన్ ఉంది.
సో చూడండి, ఫిల్ తీసుకోండి, కంప్లీట్ ఇది మొత్తాన్ని ఫిల్ చేసేయండి, ఓకే కొట్టేసేయండి. సో మనకి ఇక్కడ ఈ పొజిషన్ స్ప్లిట్ అవ్వాలి కదా, సో స్ప్లిట్ తీసుకోండి, స్ప్లిట్ తీసుకొని ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేయండి. ఈ ఎలిమెంట్ ని దేంతో స్ప్లిట్ చేయాలి, యూజింగ్ తీసుకారు, జస్ట్ గో ఫర్ ఓకే. సో ఇలా కూడా చేయొచ్చు. సో అంటే ఒక ఆపరేషన్ దగ్గర స్టిక్ అవ్వకూడదు, వేరే వేరే ఆపరేషన్స్ కూడా చూసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. సో ఇక్కడ బౌండరీలో మనకు ఇవ్వలేదు, ఓకేనా. బౌండరీలో మనం ఏంటి ఈ ఆప్షన్, సో నువ్వు మల్టీ ఎక్స్ట్రాక్ట్ చేసినా కదా అవ్వదు ఇంకా, ఎందుకంటే సో ఇది సర్క్యులర్ క్రాస్ సెక్షన్ కాబట్టి సర్క్యులర్ టు సర్క్యులర్ మ్యాచ్ అవ్వట్లేదు, సో లీవ్ ఇట్. సో ఆపరేషన్ లీవ్ చేసేయండి. ఇక్కడ మనం 2 వేస్ లో క్రియేట్ చేసాం, ఒకటి వచ్చేసి రివాల్వ్ తో క్రియేట్ చేసాం, ఇంకోటి వచ్చేసి బై యూసింగ్. ఫస్ట్ ఈ సర్కిల్ మొత్తం మనం ఏం చేసాం, ఈ సర్కిల్ మొత్తం మనం ఫిల్ చేసాం. సో ఆ తర్వాత స్ప్లిట్ ఆప్షన్ యూజ్ చేసి సో దీని వరకు స్ప్లిట్ చేసాం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ వే. సో ఇలా కూడా అంటే ఒక ప్రొఫైల్ ని డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు. సో మీకు ఒక థింకింగ్ వస్తుంది అండ్ ఇంకొకరికి ఇంకో అదర్ వేలో రావచ్చు. సో యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి డ్రా చేయాలి. సో ఇది, సో దీని హైట్ చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్ గా. సో దీని హైట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 28 ఉంది. అండ్ ఎంత హైట్ నుంచి స్టార్ట్ అయింది అంటే టాప్ నుంచి 10, ఎస్, టాప్ నుంచి 10 అండ్ బాటమ్ నుంచి 10. సో 20 పోతే రిమైనింగ్ 28 ఈ మిడిల్, ఎగ్జాక్ట్ గా మిడిల్ లో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ డిస్టెన్స్ తో ఒక ప్లేన్ తీసుకోవాలి ఫస్ట్. టోటల్ ఎంత ఇక్కడ నుంచి, సో సెంటర్ లో ప్రొజెక్ట్ అయిందా, ఎస్, సెంటర్ లో ప్రొజెక్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్ క్వాడ్రెంట్, రైట్, క్వాడ్రెంట్ నుంచి మనకి 68 డిస్టెన్స్ తో ప్లేన్ కావాలి. సో అక్కడ మనం ఈ రెక్టాంగిల్ డ్రా చేసి ఆ రెక్టాంగిల్ దీని మీద ప్రొజెక్ట్ చేసుకొని అప్పుడు కట్ సెక్షన్ చేద్దాం. సో 68 ప్లేన్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. 68 ప్లేన్ క్రియేట్ చేద్దాం. జస్ట్ గో ఫర్ ఆఫ్సెట్ ప్లేన్, మనకు ఆఫ్సెట్ ప్లేన్ ఉంది కదా, సో ఆఫ్సెట్ ప్లేన్ తీసుకోండి. సో దీనికి అట్ సైడ్ రివర్స్ డైరెక్షన్ లో ఎంత, 68 ప్రివ్యూ, ఓకే. సో ఇప్పుడు మనం ఈ ప్లేన్ తీసుకుందాం, ఈ ప్లేన్ తీసుకొని డ్రా చేద్దాం. సో ఏం డ్రా చేయాలి, మనం రెక్టాంగిల్ డ్రా చేయాలి. ఏ రెక్టాంగిల్ డ్రా చేయాలి, సో దీని మీద ఏదైతే ప్రొజెక్షన్ కావాలో ఆ ప్రొజెక్షన్ రెక్టాంగిల్ డ్రా చేయాలి. సో రెక్టాంగిల్ విడ్త్ ఎంత, టోటల్ విడ్త్ వచ్చేసి, సో దీని డయామీటర్ ఎంత, 65. సో రెక్టాంగిల్ విడ్త్ వచ్చేసి 65 అండ్ హైట్ వచ్చేసి 28, ఓకే. డ్రా చేద్దాం. సో ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను, నార్మల్ రెక్టాంగిల్, ఓకే. సో ఈ రెక్టాంగిల్ యొక్క ఈ విడ్త్ ఏమో సో 65 ఎంటర్. అండ్ ఈ ఎడ్జ్ నుంచి వన్ సైడ్ కి ఏమో ఎంత ఉండాలి, 10 ఉండాలి, రైట్, 10, ఓకే. అండ్ అదర్ సైడ్ కూడా 10 ఉండాలి. సో ఈ సైడ్ నుంచి ఈ అదర్ ఎడ్జ్ కి కూడా 10 ఉండాలి, 10, ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ దీనికి కోఇన్సిడెన్స్ అవ్వాలి కదా ఇటు ఈ పక్కకి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే కన్స్ట్రెంట్ తీసుకొని ఈ యాక్సిస్ నుంచి ఈ లైన్ కి మనం డిస్టెన్స్ ఎంత ఇద్దామంటే 65/2 ఎంత, 32.5, ఓకేనా. సో ఎగ్జాక్ట్ గా మనకు కావాల్సిన రెక్టాంగిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎగ్జాక్ట్ గా ఈ రెక్టాంగిల్ ని దీని మీద ఫస్ట్ ప్రొజెక్ట్ చేసుకోవాలి, సో ప్రొజెక్షన్ ఎలా చేస్తాం, మనకి ప్రొజెక్షన్ ఆప్షన్ ఉంది కదా, ప్రొజెక్ట్ తీసుకొని సో దేని ప్రొజెక్ట్ చేయాలి, దేని మీదకి, ఈ సర్ఫేస్ మీదకి, జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. సో ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ వరకు రావట్లేదు, సో మనకి నార్మల్ గా ప్రివ్యూ అవ్వాలి కదా. సో దానికోసం ఏం చేస్తారంటే అలాంగ్ డైరెక్షన్ తీసుకోండి, ఈ డైరెక్షన్ లో ప్రివ్యూ చేయండి, ప్రివ్యూ టాంజెన్సీ. ఈ కట్ అనేది మనకు క్రియేట్ అవ్వాలి. సో ఈ కట్ కోసం మనం ఏం చేయాలంటే సో యూ హ్యావ్ టు డ్రా దిస్ రెక్టాంగిల్ అండ్ దీన్ని ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ గా ఈ సర్క్యులర్ ఫేస్ మీదకి. అందుకని ఈ ప్లేన్ డ్రా చేశాను, జస్ట్ గో ఫర్ రైట్ షో. సో ఇప్పుడు మనం ఈ రెక్టాంగిల్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీదకి ప్రొజెక్ట్ అవ్వాలి. సో దీని మీదకి ప్రొజెక్ట్ అవ్వాలి అంటే we have some more advanced options. Project, so
ఇది ప్రొజెక్టెడ్ అండ్ ఇది అలాంగ్ డైరెక్షన్ పెట్టుకోండి, అలాంగ్ డైరెక్షన్. సో సపోర్ట్ వచ్చేసి ఈ సపోర్ట్ అండ్ డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్. సో ప్రివ్యూ స్మార్ట్ ప్రొజెక్షన్. సో మనకి ఇలా కాదు, మనకి కంప్లీట్ ఇక్కడ వరకు ప్రొజెక్ట్ అవ్వాలి. సో ఇలా మొత్తం దీనికి లైక్ కంప్లీట్ గా దీనికి రోల్ అవ్వాలి. ఈ స్కెచ్ అనేది దీనికి కంప్లీట్ రోల్ అవ్వాలి. సో దానికోసం వేరే ఆప్షన్ ఏదన్నా, ఎందుకంటే మనకి ఈ గ్యాప్ అనేది దీని మీద మనకి రిమూవల్ అవ్వాలి ఫస్ట్. సో ఈ గ్యాప్ ఏదైతే రెక్టాంగిల్ దీని మీద ప్రొజెక్ట్ అవుతుందో ఆ ప్రొజెక్ట్ అయిన రెక్టాంగిల్ రిమూవ్ అవ్వాలి. సో దానికోసం ఇక వేరే ఆపరేషన్ ఏం చేద్దామంటే, సో వీ కెన్ డూ వన్ మోర్ థింగ్. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఒక ప్లేన్ క్రియేట్ చేసి అండ్ ఇక్కడ ఒక ప్లేన్ క్రియేట్ చేసి సో మనం ఇలా స్ప్లిట్ చేయొచ్చు. సో ప్రొజెక్ట్ అవ్వట్లేదు కాబట్టి సో వీ హ్యావ్ టు డూ వన్ మోర్ ఆపరేషన్ హియర్. సో ఫస్ట్ ఇది డిలీట్ చేసేద్దాం ఈ స్కెచ్. సో ఇలా పాసిబిలిటీ అవ్వలేదు ప్లేన్ తీసుకుంటే. సో వీ కెన్ డూ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ నుంచి ఆఫ్సెట్ ప్లేన్ తీసుకోండి, ఆఫ్సెట్ ప్లేన్. సో ఇక్కడ నుంచి సో ఎంత ఆఫ్సెట్ ప్లేన్ తీసుకుంటారు? సో నో ప్రాబ్లం, డైరెక్ట్ గా మనం సర్కిల్ స్కెచ్ ఉంది కదా, సర్కిల్ స్కెచ్ తీసుకొని సో ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో ఈ పాయింట్ లో ఈ పాయింట్ ఈ సపోర్ట్. సో స్టార్ట్ వచ్చేసి 90. సో ఎండ్ వచ్చేసి మనకి ఇటు సైడ్ కావాలి కాబట్టి 270 ప్రివ్యూ. ఓకే, సో ఈ సర్కిల్ కావాలి మనకి. సో ఎందుకంటే ఇదే కదా ప్రొజెక్షన్ అయ్యేది మనకి. సో కంప్లీట్ రేడియస్ ఎంత రేడియస్ ఉండాలి? సో దీని రేడియస్ ఉండాలి. రేడియస్ వచ్చేసి సో డయామీటర్ 65 అంటే 32.5 ప్రివ్యూ. ఓకే, సో ఇది మనకి, సో ఇదే కదా మనకి ప్రొజెక్షన్. సో ఇదే ప్రొజెక్షన్ అవుతుంది. దీన్ని కొంచెం పైకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. సో ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే మనకి ఒక ఆపరేషన్ ఉంది, ట్రాన్స్లేట్ తీసుకోండి. సో ఏ స్కెచ్ అయితే మీరు ట్రాన్స్లేట్ చేయాలి అనుకుంటున్నారు, అంటే ఏదైతే మీరు కర్వ్ ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారో సో సెలెక్ట్ దట్ కర్వ్. సో ఇట్ ఈస్ లోడింగ్. సో మనకి ఆ ప్రొజెక్షన్ కావాలమ్మా. ప్రొజెక్షన్ ఎందుకు కావాలంటే ఆ ప్రొజెక్షన్ యూజ్ చేసుకొని మనం కట్ చేయాలి, రైట్? ఆ ప్రొజెక్షన్ యూజ్ చేసుకొని మనం కట్ చేయాలి. సో ఇక్కడ దీనికి మనం హాలో క్రాస్ సెక్షన్ ప్రొవైడ్ చేయాలి కదా. సో మనకి ఆ ప్రొజెక్షన్ కావాలి. సో అందుకోసం మనం చేయాల్సిందే. ఈ ఎలిమెంట్ సో ఈ డైరెక్షన్ లో ఎంత ట్రాన్స్లేట్ అవ్వాలి? 10 ట్రాన్స్లేట్ అవ్వాలి. 10 కదా ప్రివ్యూ. సో ఈ సోర్స్ ఆబ్జెక్ట్ ఓకేనా. సో ఇనీషియల్ ఆబ్జెక్ట్ మనకి అవసరం లేదు కదా. సో ఇనీషియల్ ఆబ్జెక్ట్ హైడ్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఎంత ఈ గ్యాప్ వచ్చేసి సో ఎంత ఉండదు చూడండి గ్యాప్, ఈ విడితే గ్యాప్ సో 28. మళ్ళీ ఇంకో 28 ట్రాన్స్లేట్ చేసుకోండి, సేమ్ సిమిలర్ దాన్నే. సో జస్ట్ గో ఫర్ ట్రాన్స్లేట్, మళ్ళీ ట్రాన్స్లేట్ తీసుకోండి. సో ఇదే స్కెచ్ని మళ్ళీ ఇదే డైరెక్షన్లో ట్రాన్స్లేట్ చేయాలి. సో ఈసారి లెంత్ వచ్చేసి 28 ప్రివ్యూ. ఓకేనా? ఎస్, దిస్ ఈస్ వాట్. జస్ట్ గో ఫర్ ఓకేనా. ఇప్పుడు 2 ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయాలి మనం? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జాయినింగ్ లైన్ అనేది క్రియేట్ చేయాలి, పాయింట్ లైన్. సో లైన్ తీసుకోండి, నార్మల్ లైన్ తీసుకొని సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లైన్ క్రియేట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, లాస్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా క్రియేట్ చేయండి సేమ్ లైన్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జస్ట్ గో ఫర్ ఓకే. సో అయితే క్రియేట్ అయిపోయింది, మన ప్రొజెక్షన్ అయితే క్రియేట్ అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్ ఇట్లాగే కదా ప్రొజెక్ట్ అవ్వాల్సింది అది. సో మనం ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. సో స్ప్లిట్ చేసే ముందు ఫస్ట్ దీని అంతా జాయిన్ చేద్దాం. ఈ 4 కర్వ్స్ కదా మొత్తం, ఈ 4 కర్వ్స్ ని జాయిన్ చేద్దాం. సో జస్ట్ సెలెక్ట్ ఆల్ ద 4 కర్వ్స్, ఇది అండ్ దిస్ వన్. ఆల్రెడీ దీని మొత్తాన్ని బౌండరీ చేయొచ్చు మీరు. బౌండరీ తీసుకొని సో దీన్ని సెలెక్ట్ చేశారనుకోండి, పాయింట్ కంటిన్యూటీ కంప్లీట్ బౌండరీ. సో అవ్వట్లేదా? జస్ట్ గో ఫర్ జాయిన్ తీసుకొని ఈ కర్వ్స్ అని సెలెక్ట్ చేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఫోర్త్ వన్ ప్రివ్యూ. ఓకే, సో మొత్తం జాయిన్ అయిపోయింది. ఓకే,
సో జాయిన్ అయిపోతే ఇది కంప్లీట్ జాయిన్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ తీసుకొని సో ఏ సర్ఫేస్ స్ప్లిట్ చేయాలి, ఈ సర్ఫేస్ స్ప్లిట్ చేయాలి, ఈ సర్క్యులర్ సర్ఫేస్ ని. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఈ జాయిన్ క్లోజ్. ఓకే, ఇలా. సో ఇలా మనం ఈ హాలో అనేది, ఈ లోపల హాలో అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ జాయిన్ చేస్తాం కదా, దీనికి అవి తీసుకొని జాయిన్ చేస్తాం కదా. సో అప్పుడు మనకి అక్కడ లిక్విడ్ మనం ఒకవేళ మోటార్ లిక్విడ్ పోసినప్పుడు మనకి ఇలా రావాలి కంప్లీట్ గా. ఓకే, సో దానికోసం మనం ఈ కట్ అనేది చేసాం. సో నెక్స్ట్ ఆపరేషన్ చూడండి. నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ నుంచి ఇలా మనకి రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్స్ అనేవి రావాలి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు, ఈ టోటల్ విడ్త్ వచ్చేసి 68 కాబట్టి, ఈ పాయింట్ ని 68 కాబట్టి ముందు ఫార్మల్ గా ఈ సర్ఫేస్ క్రియేట్ చేసుకుందాం. సో ఈ సర్ఫేస్ క్రియేట్ చేసుకొని విల్ గో ఫర్ ఫిల్ అండ్ నెక్స్ట్ ఈ హైట్ ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఆర్ ఎల్స్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్రియేట్ చేసి తర్వాత ఈ టాప్ కూడా క్రియేట్ చేద్దాం. సో ఆ తర్వాత ఇలా విల్ గో ఫర్ నెక్స్ట్. సో ఫస్ట్ ఇది 68 కదా, విల్ గో ఫర్ ఈ ఇక్కడ 10 ప్లేన్ తీసుకుందాం. విల్ టేక్ ప్లేన్ అట్ 10 హైట్, 10 ప్రివ్యూ. ఓకే, సో ఇప్పుడు 10 తీసుకుంటే ఎగ్జాక్ట్ ఇక్కడికి వస్తుంది. సో నౌ జస్ట్ గో ఫర్ స్కెచ్. సో ఈ ప్లేన్ స్వాప్ రివర్స్ వ్యూ. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, నౌ యూ హ్యావ్ టు గో విత్ యువర్ సర్కిల్. సో ఇక్కడ నుంచి సో ఇలా, అండ్ దీని డయామీటర్ వచ్చేసి తెలుసు కదా, సో 65 ఎంటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి 68. సో నార్మల్ లైన్ గీస్తున్నాను. లైన్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి 65. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద కన్స్టెంట్ 68 ఎంటర్. అండ్ నెక్స్ట్ జస్ట్ గో విత్ నార్మల్ లైన్. సో ఇది వచ్చేసి 65. సో ఇట్ సైడ్ కాబట్టి సో ఎక్కడ వచ్చి పిక్ చేశాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద కన్స్టెంట్ 65 ఎంటర్. సో ఇప్పుడు సేమ్ ఇది ఇటు సైడ్ మిర్రర్ చేసుకోవచ్చు కదా. సో మిర్రర్ చేయడానికి వీ హ్యావ్ మిర్రర్ ఆప్షన్ తీసుకోండి. సో జస్ట్ సెలెక్ట్ దిస్ వన్ యాజ్ వెల్ యాజ్ ఈ యాక్సిస్. సో ఏ యాక్సిస్ లో మిర్రర్ రావాలి. సో సెలెక్ట్ చేశాను. సో ఇది అవసరం లేదు కదా, ఈ అవుటర్ పార్ట్ ట్రిమ్ చేయండి. సో ట్రిమ్ చేయడానికి మనకు క్విక్ ట్రిమ్ ఆప్షన్ ఉంది, క్విక్ ట్రిమ్ తీసుకోండి. జస్ట్ ట్రిమ్ దిస్ వన్. ఓకేనా, సో కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ టాంజెన్సీ లేకపోతే టాంజెన్సీ కూడా ఇవ్వండి, ఈ కర్వ్కి. సో రెండు సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ దిస్ వన్ అండ్ దిస్ వన్, కన్స్ట్రైంట్ డైలాగ్ బాక్స్ అండ్ గివ్ టాంజెన్సీ. ఓకే, కంప్లీటెడ్. సో టాంజెన్సీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నౌ మీరు ఇప్పుడు దీన్ని ఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఇప్పుడు దీన్ని ఫిల్ చేయండి. సో ఫిల్ చేయాలంటే ఫిల్ ఆప్షన్ తీసుకోండి, జస్ట్ గో ఫర్ ఫిల్. సో ఈ కర్వ్ సెలెక్ట్ చేయండి, ప్రివ్యూ. ఓకే, సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీన్ని మనం ఎక్స్ట్రూడ్ చేయొచ్చు కదా. సో ఈ ప్రొఫైల్ హైడ్ చేసేయండి. ఈ ప్రొఫైల్ ఇక హైడ్ చేస్తున్నాను. సో ప్రొఫైల్ హైడ్ అయిపోయింది అంటే స్కెచ్ గీసి దాన్ని ఫిల్ చేశాను కదా, ఆ ప్రొఫైల్ హైడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎంత హైట్ నేను చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాను, ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్ట్రాక్ట్. సో ఎక్స్ట్రాక్ట్ తీసుకొని దేన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఈ ఎడ్జ్ ఒకదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎంత హైట్ దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి, ఎక్స్ట్రూడ్ తీసుకోండి, ఎక్స్ట్రూడ్ ఆపరేషన్. సో ఈ ఎడ్జ్ని ఎక్స్ట్రూడ్ చేయాలి ఈ డైరెక్షన్ లో. సో 28 వరకు చాలు, 28 ప్రివ్యూ. ఓకే, సో సేమ్ ఇదే ఆపరేషన్ నాకు అటు సైడ్ కూడా కావాలి కదా, మిర్రర్ తీసుకోవచ్చు కదా. సో దీంట్లో మిర్రర్ ఆప్షన్ ఉంటుంది. ట్రాన్స్లేట్ లో వీ హ్యావ్ సిమెట్రీ. సో సిమెట్రీ విల్ యాక్ట్ యాస్ మిర్రర్ ఆల్సో. సిమెట్రీ తీసుకోండి. సో దేని మిర్రర్ చేయాలి, ఈ ఎలిమెంట్ ని మిర్రర్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఈ సెంటర్ ప్లేన్. ఓకేనా, సో మిర్రర్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఎస్ అయింది, జస్ట్ గో ఫర్ ఓకే. ఓకే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేయాలి. ఓకేనా, ఈ టాప్ ఉంది కదా, సో ఈ టాప్ లో క్లోజ్ చేయాలి. సో దానికోసం మీరు నార్మల్ గా స్కెచ్ అని తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బౌండరీస్ ఉంటే ఆ బౌండరీస్ మొత్తాన్ని హైలైట్ చేసుకోవచ్చు. అది ఎలా హైలైట్ చేయాలి చెప్తాను చూడండి. దీన్ని హైడ్ చేస్తున్నాను ఈ ప్రొఫైల్ ని కూడా. సో ఇప్పుడు మనకి ప్రొఫైల్స్ ఏం లేవు ఇక్కడ, అదంతా వచ్చిన సర్ఫేసెస్ ఇవి. సో ఇప్పుడు ఇక్కడ ఈ టాప్ సర్ఫేస్ నేను జాయిన్ చేయాలంటే మళ్ళీ నేను స్కెచ్ లోకి వెళ్ళి డ్రా చేసుకొని జాయిన్ చేయాలి. ఆర్ఎల్స్ ఇక్కడ ఎలా జాయిన్ చేయొచ్చో చెప్తాను చూడండి. సో నార్మల్ గా ఒక ఆపరేషన్ ఎక్స్ట్రూడ్ ఆపరేషన్ ట్రై చేద్దాం. అప్ టు ఈ ఎలిమెంట్ అని కొడతాం. సో అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో అదైతే పాసిబిలిటీ. ఇంకా మన దగ్గర నార్మల్ లైన్ తీసుకుంటున్నాను,
నార్మల్ లైన్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేశాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తాను ఏ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో, ఎక్స్ డైరెక్షన్లో. జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్. సో దేన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి, ఈ ప్రొఫైల్ని. డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్. అండ్ ఎక్కడ వరకు, సో డైమెన్షన్స్ వచ్చేసి అప్ టు ఎలిమెంట్, ఏ ఎలిమెంట్, సో ఈ ఎలిమెంట్. ప్రివ్యూ. ఓకే. సో కంప్లీటెడ్. చూసారా? సో ఇలా కూడా చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ టైప్. సో మనకి ఏ టైప్ యూజ్ అవుతుంది అనుకుంటే ఆ టైప్ సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. ప్రీవియస్ కేసులో మనం ఏం చేసాం, ఈ స్కెచ్ చేసాం ఎందుకంటే ఈ ఎడ్జెస్ కావాలి కాబట్టి, ఈ ఎడ్జ్ కావాలి, ఈ ఎడ్జ్ కావాలి. సో ఇక్కడ మనకి ఇంకా ఈజీ అయిపోయింది. డైరెక్ట్ లైన్ తీసుకున్నాం, ఎక్స్ట్రూడ్ తీసుకొని అప్ టు ఈ ఎలిమెంట్ కొట్టేసాం. క్లియర్. ఓకేనా? సో ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేశారు. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి, సో దీన్ని సమ్ హైట్ ఎక్స్ట్రూడ్ చేయాలి. ఎంత? ఈ హైట్ వచ్చేసి ఇచ్చారా హైట్. సో ఈ హైట్ వచ్చేసి, సో ఇక్కడ వరకు 28. ఓకే. ఈ హైట్, ఓకే. ఈ హైట్ దీనికి సెంటర్ నుంచి తీసుకున్నారా? హైట్ ఇవ్వలేదు అనుకుంటా మనకి ఇక్కడ. ఈ టోటల్ హైట్ ఇది ఇక్కడ వరకు 28. ఓకే. అండ్ రిమైనింగ్ కూడా టోటల్ 60. టోటల్ 60లో ఎగ్జాక్ట్గా ఇది సెంటర్లో ఉంది అనుకోవడానికి కూడా లేదు మనకి. సో 32 అని ఇచ్చారు కదా సార్ అక్కడ. ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారమ్మా 32 అని? సార్ 50 పక్కన. యా సారీ చూసుకోలేదు. ఓకే. 32 రైట్. సో ఈ హైట్ 32. సో దీన్ని పైకి ఎక్స్ట్రూడ్ చేయండి. జస్ట్ గో ఫర్, ఆల్రెడీ ఎక్స్ట్రూడ్ చేసిన స్కెచ్ ఉంది కదా, లైన్ గీస్ ఉంది కదా, సో దాన్నే ఎక్స్ట్రూడ్ చేయండి. సో ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో 32 ప్రివ్యూ. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ నుంచి ఈ రిమైనింగ్ వచ్చేసి 18. సో 18 అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా కింద వరకు మనం జాయిన్ చేసేద్దాం. సో 18 కంప్లీట్ చేసేద్దాం. సో ఎక్స్ట్రూడ్, సో ఇది, సో ఏ డైరెక్షన్లో, సో ఈ డైరెక్షన్లో రివర్స్ 18 ప్రివ్యూ. ఓకే. అండ్ అప్ టు, సో దిస్ ఎడ్జ్, సో లిమిట్స్ వచ్చేసి అప్ టు నెక్స్ట్ ఎలిమెంట్. సో డైరెక్షన్ ఇది ఫస్ట్, డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్. సో ఈ ఎలిమెంట్ వరకు ఎక్స్ట్రూడ్ అవ్వాలి. ఆర్ఎస్ మనకి టోటల్ ఎంతో తెలిస్తే, ఓకే, ఇది 32 అండ్ ఇది 28. 32 ప్లస్ 28 ఎంత? 60. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 60. రివర్స్ డైరెక్షన్. ఓకే. సో సేమ్ అటు సైడ్ కూడా మిర్రర్ అవ్వాలి కాబట్టి, సో మనకి మిర్రర్ ఆప్షన్ తీసుకోండి. మిర్రర్. సో ఈ ఐటమ్ విత్ రెస్పెక్ట్ టు ఈ ప్లేన్ వచ్చేసి ఈ ప్లేన్. జస్ట్ గో ఫర్ ఓకే. సో అదైతే క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ బాటమ్ కూడా క్లోజ్ చేయాలంటే యూ కెన్ క్లోజ్. సో సింపుల్గా ఎక్స్ట్రూడ్. సో ఇది డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్. సో ఎలిమెంట్ వచ్చేసి రివర్స్ డైరెక్షన్లో అప్ టు దిస్ ఎలిమెంట్. ఓకే. సో కంప్లీటెడ్. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కంప్లీట్ చేయాలి. ఇటు సైడ్ కంప్లీట్ చేయాలంటే మనం ఎగ్జాక్ట్గా ఈ విడ్త్ ఎంత 30. ఓకే. సో ఇది 30. సో బిఫోర్ దట్ మనం ఏం చేద్దామంటే ఇది కంప్లీట్ చేసేద్దాం, ఒక వర్క్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ ఉంటుంది చూడండి మనకి కంప్లీట్గా. సో ఈ సెంటర్ నుంచి మనకి 150 అవేలో ఉంది. సో అంటే మనం ఇక్కడ నుంచి 150 అవేలో ఒక పాయింట్ పెట్టుకోవాలి. 140 సారీ, ఇక్కడ నుంచి. సో ఎగ్జాక్ట్గా సో 140 రైట్. ఇది ఎక్కడ వరకు ఇచ్చారు ఈ డిస్టెన్స్? 50 అని చెప్పి, ఓకే 50 అని చెప్పి ఇక్కడ వరకు ఇచ్చారు రైట్. సో మనం ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం మనం. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం లైన్ అనేది కొంచెం లోపలికి ఇవ్వాలి, అవే ఇవ్వాలి. సో 50 ఇచ్చారు చూసారు డిస్టెన్స్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి 50 ఇచ్చారు.
మనం ఏం చేసామంటే కంప్లీట్గా ఇక్కడ నుంచి డ్రా చేసాం. అంటే మనం ఇక్కడ కొంచెం లోపలికి వచ్చి 50 ఇక్కడ స్టార్ట్ చేసి సో ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయాలి. ఓకే, నో ప్రాబ్లం. మీరు నెక్స్ట్ డ్రా చేసేటప్పుడు అలా డ్రా చేసేయండి కొంచెం క్లియర్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఈ డైమెన్షన్స్ ఫాలో అవుదాం. ఇది వచ్చేసి 140. సో ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి 140. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 140లో పాయింట్ పెట్టుకుంటాను. జస్ట్ గో ఫర్ పాయింట్ తీసుకోండి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి. సో ఎక్స్ యాక్సెస్లో 140. సో రివర్స్ కావాలి కాబట్టి -140 ఇవ్వండి, -140 ప్రివ్యూ. ఓకే, సో మనకి ఇప్పుడు ఇక్కడ ప్లేన్ కావాలి. ఓకేనా, సో ఇక్కడ ప్లేన్ కావాలి. సో ఇది 140 ఇచ్చారు కాబట్టి మనకి దగ్గర అయిపోద్ది, ఎందుకంటే మనం ఇది స్కిప్ చేసాం కదా. సో ఇక్కడ కొంచెం 10 లోపలికి వెళ్ళాలి, బట్ మనం అదర్ సైడ్ గీసాం. సో ఆ 10 కూడా దీనికి కలుపుదాం. 150 కానీ 160 కానీ ఇద్దాం ఈ పాయింట్కి. సో కొంచెం అవే వస్తాయి, మనం ఆల్రెడీ ఒక మిస్టేక్ చేసాం కదా, సో అందుకోసం -160. రిమైనింగ్ మొత్తం కామన్, జస్ట్ ఆ 10లో మనం అటు ఇటు చేసాం అంతే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ప్లేన్ కావాలి. సో విత్ రెఫరెన్స్ టు ఈ ప్లేన్ కావాలి. సో మన పాయింట్లో టైప్ యూజ్ చేయొచ్చు కదా. పాయింట్లో టైప్ ప్లేన్లో మనకి త్రూ పాయింట్, ప్యారలల్ త్రూ పాయింట్ అన్నారు. సో రెఫరెన్స్ ఏమో ఇది, రెఫరెన్స్ ఏమో ఈ ప్లేన్కు రెఫరెన్స్ కావాలి, పాయింట్ ఏమో ఇక్కడ కావాలి. జస్ట్ గో ఫర్ ఓకే. ఓకేనా, ప్లేన్ అయితే వచ్చేసింది అక్కడ. సో ఇప్పుడు మనం పొజిషన్స్ కేసు తీసుకొని ఈ ప్లేన్ సెలెక్ట్ చేసి, సో ఇక్కడ ఇంప్లిసిట్ పాయింట్ వచ్చేసి ప్రొజెక్షన్ పాయింట్ ఇక్కడ తీసుకోవాలి. సో అప్పుడు మన యాక్స్ సిస్టమ్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోండి హైట్ మనకి ఎగ్జాక్ట్గా సేమ్ ఈ హైట్లో రావాలి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఏ సెంటర్లో గీసారు దీనికి ఈ హైట్. టోటల్ డయా వచ్చేసి 60. సో 60 అండ్ 25, 60, 25 ఓకే. బట్ ఎక్కడి నుంచి ఎంత హైట్లో ఉందనేది ఇట్ డిపెండ్స్ అపాన్ సేమ్ యాక్సిస్లో ఉందా. ఈ బాటమ్ నుంచి విడ్త్ కూడా ఏమన్నా, ఇది 32 ఓకే. సో 32కి ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి సో మనం ఈ 32ని స్ట్రైట్గా తీసుకొని గీద్దాం. సో ఈ 32 ఉంది కదా, సో ఈ 32కి స్ట్రైట్గా మనం గీసేద్దాం. సో జస్ట్ గో ఫర్ అనదర్ సర్కిల్. సో దీనికి స్ట్రైట్గా, సో దీనికి స్ట్రైట్గా కాబట్టి వీళ్ళు ఫస్ట్ మనం యాక్సెస్ గీద్దాం, నార్మల్ యాక్సెస్. సో ఈ యాక్సెస్ లెంత్ వచ్చేసి 160 ఓకే. అండ్ ఈ పాయింట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి 0 అవ్వాలి. సో 0 అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి 0. అండ్ ఇది కోఇన్సిడెన్స్ అవ్వాలి. జస్ట్ గో ఫర్ సెలెక్షన్ ఆఫ్ దీస్ టూ, ఇది అండ్ ఇది రెండు సెలెక్ట్ చేయండి. కన్స్ట్రైన్ డైలాగ్ బాక్స్, కోఇన్సిడెన్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం సర్కిల్ స్టార్ట్ చేయాలి ఈ పాయింట్ దగ్గర. ఓకేనా, జస్ట్ గో ఫర్ సర్కిల్. సో ఒక సర్కిల్ డయా వచ్చేసి 60 అండ్ ఇంకోటి వచ్చేసి 25. 60 ఎంటర్ అండ్ ఇంకోటి వచ్చేసి 25. ఎంటర్. సో ఇప్పుడు జస్ట్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. సో ఇప్పుడు దీన్ని మనం అటు సైడ్ ఇటు సైడ్ ప్యాడ్ చేయాలి సిమిలర్గా. సో ఫస్ట్ టైం చేసాం కదా ప్యాడ్, జస్ట్ గో ఫర్ ప్యాడ్ అంటే ఎక్స్ట్రూడ్. ఓకేనా, సో మిర్రర్ ఎక్స్టెండ్ తీసుకోండి. సో టోటల్ ఎంత, టోటల్ విడ్త్ ఎంత. సో టోటల్ విడ్త్ ఈజ్ 65. సో ఇక్కడ ఏమైనా ఇచ్చారా కంప్లీట్గా విడ్త్, ఇక్కడ ఏంలా వన్ సైడ్ నుంచి ఇచ్చారు. సో ఇది కంప్లీట్గా 65. సో దీనికి మ్యాచ్ అవుతుంది కాబట్టి సో ఎగ్జాక్ట్గా 65 అది కూడా 65 ప్రివ్యూ. ఓకే, మనం వన్ సైడ్ ఇవ్వాలి కదా, అప్పుడు 32.5 ఇస్తే చాలు. 32.5 ప్రివ్యూ. ఓకేనా, సో ఇలా జస్ట్ గో ఫర్ ఓకే.
సో ఇక్కడ ఏం చేయాలి మనం? సో సింపుల్గా మనం ఇందాక చేసినట్టే సో దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బౌండరీని హైలైట్ చేసుకోండి. జస్ట్ గో ఫర్ బౌండరీ. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే. సో అండ్ దీన్ని ఫిల్ చేయండి. ఫస్ట్ ఫిల్ ఆపరేషన్ యూజ్ చేసి దీన్ని ఫిల్ చేయండి. ఓకే. అండ్ దీన్ని స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ తీసుకొని దీన్ని స్ప్లిట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఈ బౌండరీ. ఓకే. సో ఇటు సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ పెండింగ్ ఉంది. సో దాన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాను. జస్ట్ గో ఫర్ ఫిల్. సో బిఫోర్ ఫిల్ మీరు ఏం చేస్తారంటే దీన్ని కూడా బౌండరీ చేయండి. సారీ, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఓకే. అండ్ జస్ట్ గో ఫర్ బౌండరీ. సో ఈ బౌండరీ ప్రివ్యూ Ctrl Z, fill this one. ఓకే. అండ్ నెక్స్ట్ గో ఫర్ స్ప్లిట్. సో ఇది ఎలిమెంట్ లో నుంచి ఈ స్కెచ్ ని స్ప్లిట్ చేయండి. సో కంప్లీటెడ్. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రొజెక్షన్ స్కెచ్ ఉంది, గుర్తుందా? సో ఈ ప్రొజెక్షన్ స్కెచ్ ఇక్కడ సో ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ ఎలా అయితే ప్రొజెక్షన్ స్కెచ్ తీసుకున్నామో సో దీని మీద కూడా ఇట్లా 2 టైప్ ప్రొజెక్షన్ స్కెచెస్ ఉంటాయి కదా. ఇదిగోండి ఇలా మనకి 2 ప్రొజెక్షన్ స్కెచెస్. సెంటర్ నుంచి 15 అవే అటు ఉంది, 15 అవే ఇటు ఉంది. అంటే 30 టోటల్ 30 ఉంది. సో సెంటర్ నుంచి 15 అవే అటు, 15 అవే ఇటు. సో మనం ఎగ్జాక్ట్ గా సెంటర్ ప్లేన్ ఆల్రెడీ మనకు ఉంది. సో దీని మీద మనం డ్రా చేద్దాం. సో బై యూజింగ్ దిస్ సెంటర్ పాయింట్. ఓకే. సో మనం ఫస్ట్ ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం. సో సెంటర్ పాయింట్ కావాలి, ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ కావాలి ఎగ్జాక్ట్ గా. సో సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ టైప్ వచ్చేసి సర్కిల్స్ లా స్పియర్ పెట్టుకోండి. ఈ సర్కిల్ కావాలి. సో 2 సర్కిల్స్ అయిపోయినాయి ఎగ్జాక్ట్ గా. సో నో ప్రాబ్లం, లీవ్ ఇట్. దీన్ని హైడ్ చేసేసేయండి. సో నో ప్రాబ్లం ఇన్ దట్. సో మీరే నార్మల్ గా స్కెచ్ లోకి వెళ్ళిపోయి డ్రా చేసుకోండి 2 at a time. ప్రొజెక్షన్ పాయింట్ ఓకే. సో ఆ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ డ్రా చేస్తున్నాం. సెమీ సర్కిల్ ప్రొఫైల్ ఉంది కదా, సో ఆ ప్రొఫైల్. ఓకే. దీన్ని ఎగ్జాక్ట్ మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. మనకి ప్రొజెక్ట్ 3D ఎలిమెంట్ ఉంది కదా, సో దీన్ని తీసుకొని సో దీన్ని సెలెక్ట్ చేయండి. సో ప్రొజెక్ట్ అయిపోయింది. సో ఇదైతే ప్రొజెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేయాలి హాఫ్ వర్క్. సో దానికోసం ఏంటి, నేను ఒక నార్మల్ లైన్ తీసుకున్నాను, స్ట్రైట్ లైన్ తీసుకుని ఇప్పుడు స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ ఆపరేషన్ ఉంటుంది కదా, స్ప్లిట్ ఆర్ ట్రిమ్ తీసుకొని దీన్ని ట్రిమ్ చేసేయండి ఇటు సైడ్. సో ట్రిమ్ అయిపోయింది. సో ఇది డిలీట్ చేసేయండి, డిలీట్. సో ఓకేనా, మనకి హాఫ్ సెమీ సర్కిల్ కోసమే వచ్చేసాం. జస్ట్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఇప్పుడు మనకి హాఫ్ సెమీ సర్కిల్ అయితే వచ్చేసింది, చూసారా? సో ఈ సెమీ సర్కిల్ మనం ఏం చేయాలి, అటు సైడ్ 15 ఇటు సైడ్ 15 ట్రాన్స్లేట్ చేయాలి. మనకి ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉంది కదా, సో ట్రాన్స్లేట్ తీసుకోండి. సారీ, సిమెట్రీ సెలెక్ట్ అయిపోయింది. ట్రాన్స్లేట్. సో ఈ ఆప్షన్ దీన్ని ఈ డైరెక్షన్లో ఎంత చేయాలి, 15 ప్రివ్యూ. సో ఇటు సైడ్ 15 వచ్చేసింది. సో ఓకే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ అటు సైడ్ 15 కూడా కావాలి కదా, మళ్ళీ ట్రాన్స్లేట్ తీసుకోండి. ట్రాన్స్లేట్ ఈ ఆర్క్. సో డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్లో. సో 15 అటు సైడ్ కావాలి కాబట్టి సో రివర్స్ ఉందా, సో రివర్స్ లేకపోతే -15 ఇవ్వండి. -15 ప్రివ్యూ. ఓకేనా? సో అది అటు సైడ్ కూడా వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు ఇనిషియల్ ఎలిమెంట్ అవసరం లేదు కదా, హైడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది మరి ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఇది అండ్ ఇది లైన్ జాయిన్ చేయాలి కదా. సో లైన్ తీసుకోండి, జస్ట్ జాయిన్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏమో ఇది ఇటు సైడ్ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఇవన్నీ జాయిన్ చేయాలి కదా, జస్ట్ గో ఫర్ జాయిన్. సో ఇది దిస్ వన్ అండ్ దిస్ వన్. సో 4 జాయిన్ చేయండి, ప్రివ్యూ. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీని నుంచి స్ప్లిట్ చేయాలి కదా, స్ప్లిట్ తీసుకోండి. సో స్ప్లిట్ చేయాల్సిన సర్ఫేస్ వచ్చేసి ఇది. సో దేని స్ప్లిట్ చేయాలి, దీన్ని స్ప్లిట్ చేయాలి. క్లోజ్. ఓకే, స్ప్లిట్ అయిపోయింది. ఓకేనా? సో ఇది అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్, సింపుల్. సో దీన్ని ఈ డైరెక్షన్ వరకు ఎక్స్ట్రూడ్ చేయాలి. ఓకేనా? సో గో ఫర్ ఎక్స్ట్రూడ్.
ఎక్స్ట్రూడ్ తీసుకొని సో ఈ ఎలిమెంట్ ఈ సింగిల్ ఎలిమెంట్ ఇది మొత్తం కంప్లీట్ ప్రొఫైల్ కాబట్టి దీన్ని హైడ్ చేసుకోండి. హైడ్ ఇప్పుడు సింగిల్ ఎడ్జ్ వస్తుంది ఎక్స్ట్రూడ్. సో దిస్ ఎలిమెంట్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇక్కడ వరకు డైమెన్షన్ లో అప్ టు నెక్స్ట్ అప్ టు ఎలిమెంట్ పెట్టుకోండి. ఓకేనా. సో మిర్రర్ ఎక్స్టెంట్ అనుకుంటా ఇది అటు సైడ్ 32 వచ్చింది 0 సెకండ్ డైమెన్షన్ 0 ప్రివ్యూ. ఓకే. సో ఇక్కడ వరకు వచ్చేసింది కంప్లీట్. ఓకేనా. సో ఇక్కడ నుంచి సింపుల్ ఎగ్జాక్ట్ దీనికి మ్యాచ్ అవ్వలేదా? ఓకే. సో దీని సెంటర్ కాదు కదా మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది ఇది ఎగ్జాక్ట్ దీనికి మ్యాచ్ అవ్వాలి. సో మనం డయామీటర్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా తెలిసి సర్ఫేస్ సర్కిల్ కి. సో మనకి ఎగ్జాక్ట్ గా ఈ హైట్ అనేది వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు 32. సో 32 దగ్గర నుంచి 32 ఈ 32 దగ్గర నుంచి ఇలా వచ్చి దీనికి జాయిన్ అవ్వాలి. ఓకే. సో బట్ మనం ఇలా జాయిన్ చేస్తుంటే ఈ సెంటర్ ఏమన్నా హైట్ ఇచ్చారా అంటే ఈ సెంటర్ హైట్ కూడా ఇవ్వలేదు ఎగ్జాక్ట్ ఎక్కడ మ్యాచ్ అయిందని. సో జస్ట్ నార్మల్ గా ఉంది ఇక్కడ డైమెన్షన్. సో ఇది వాళ్ళు 3D యానోటేషన్ ఇచ్చినట్టున్నారు. సో నాకు తెలిసి సాఫ్ట్వేర్ లో జస్ట్ 3D గా యానోటేషన్స్ ఇచ్చారు. సో అందువల్ల మనకి ఒక డైమెన్షన్ ఏదో మిస్ అయ్యింది ఈ హైట్. సో ఎగ్జాక్ట్ గా ఈ హైట్ వచ్చేసి దీనికి ఎగ్జాక్ట్ కింద ఎక్కడైనా ఒక చోట మ్యాచ్ అయి ఉంటుంది. సో టోటల్ హైట్ వచ్చేసి 60. సో ఇది 60. సో ఈ మిడ్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఎక్కడ పెట్టారు 30లో పెట్టుంటారు నాకు తెలిసి 30 హైట్ లో పెడితేనే అప్పుడు ఇది మ్యాచ్ అవుతుంది. సో మనం 32లో పెట్టాం కదా ఈ మిడ్ పాయింట్ 32లో పెట్టాం. సో దీని మిడ్ పాయింట్ ఏం చేద్దామంటే 30కి మారుద్దాం. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా పైకి కిందకి మ్యాచ్ అవుతుంది. సో దాని మిడ్ పాయింట్ మార్చాలంటే మనం ఒక యాక్సిస్ లైన్ పెట్టాం కదా, యాక్సిస్ లైన్ గుర్తుందా? సో యాక్సిస్ లైన్ తీసుకొని దాన్ని చేంజ్ చేసేయండి. ఆర్ఎల్స్ ఇక్కడ స్కెచ్ ఉంది కదా మీరు హైట్ చేసిన స్కెచ్. సో దీన్ని హైట్ షో కొట్టండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది కాదు. సో ఇక్కడ సో దీన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఎస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 32 పెట్టాం కదా ఈ హైట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా దీన్ని కోఇన్సిడెన్స్ చేసాం కదా. సో దీన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసేసి సో ఇప్పుడు ఏం చేస్తారంటే కన్స్ట్రెంట్ తీసుకొని ఇక్కడ నుంచి దీనికి 32 ఉంది కదా 32ని 30 చేసేసేయండి. అప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఏంటి సరిపోతుంది 30. ఓకే. సో ఇప్పుడు హైట్ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జస్ట్ గో ఫర్ ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఓకేనా. సో ఇలా. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా జాయిన్ అయిపోయింది. ఓకే. సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా జాయిన్ అయిపోయింది. సో క్లియర్. అంతే, అంతకు మించి మనం చేసిన మిస్టేక్ ఏం లేదు. సో ఇలా. సో నౌ మనం ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇన్ కేస్ ఏదైనా బై మిస్టేక్ అవుతే సో జస్ట్ డైరెక్ట్లీ వీ కెన్ ఎడిట్. సో దీన్ని ఏం చేయాలి నెక్స్ట్? సో దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి అప్ టు ఈ ఎలిమెంట్ వరకు. జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్. ఎక్స్ట్రూడ్ తీసుకోండి. సో దేన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి? ఈ ఎడ్జ్ని ఎక్స్ట్రూడ్ చేయాలి. సో ఇన్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఎక్కడ వరకు? అప్ టు ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ వరకు? ఈ ఎలిమెంట్ వరకు. అక్కడ ఈ ఎలిమెంట్ మొత్తం సెలెక్ట్ అయ్యింది. అప్ టు ఎలిమెంట్ దగ్గర ఈ పాయింట్ ఇద్దాం. ఈ పాయింట్. ఓకే. సో చూసారా ఇలా ఎక్స్ట్రూడ్ అయిపోయింది. సేమ్ ఎక్స్ట్రూడ్ మీకు ఇటు సైడ్ కూడా కావాలి కాబట్టి సో అది సేమ్ చేసేద్దాం. ఎక్స్ట్రూడ్ తీసుకొని ఆల్రెడీ మనం మిర్రర్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మనకి మిర్రర్ ఆప్షన్ ఉంది కదా. సో ట్రాన్స్లేట్ మిర్రర్ తీసుకోండి. మిర్రర్. సో దేని మిర్రర్ చేయాలి? దీన్ని మిర్రర్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఈ ఎలిమెంట్. ఓకే. సో ఇటు సైడ్ కూడా మిర్రర్ అయిపోయింది కంప్లీట్. సిమిలర్గా సో ఈ బాటంలో ఉంది కదా. సో ఈ ఎడ్జ్ని కూడా ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఈ ఎడ్జ్ని కూడా ఇక్కడ వరకు ఎక్స్ట్రూడ్ చేసేద్దాం. జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్. సో ఈ ఎడ్జ్ని సో డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్. సో ఎక్కడ? అప్ టు ఎలిమెంట్ వచ్చేసి ఈ ఎలిమెంట్. జస్ట్ గో ఫర్ ఓకే. సో కంప్లీట్. సో అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ మీకు పెండింగ్ ఏంటంటే సింపుల్. సో దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి, మనం ఇందాక చేసాం కదా. సో దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి అప్ టు ఈ ఎలిమెంట్. ఓకేనా. సో అలా మనం ఎక్స్ట్రూడ్ చేస్తే 2 సైడ్స్ ఇంకా మనకి కంప్లీట్ డయాగ్రామ్ మొత్తం అయిపోతుంది. సో చూడండి. సో జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్. సో దేన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి? సో ఇక్కడ ఉంది చూసారా ఈ ఎడ్జ్ని.
వేయచ్చు. సో దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి. సో ఎక్కడ వరకు? సో డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్, ఎలిమెంట్ వచ్చేసి అప్ టు ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ ఇవ్వండి. ఓకే, కంప్లీట్. సో సేమ్ ఇటు సైడ్ ఎలా అయితే చేశారో సేమ్ ఇటు సైడ్ కూడా చేయండి, అయిపోతుంది. జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్. ఏ ఎలిమెంట్ని ఎక్స్ట్రూడ్ చేయాలి? సో ఈ ఎలిమెంట్ని ఎక్స్ట్రూడ్ చేయాలి. సో ఈ డైరెక్షన్లో, అండ్ ఎలిమెంట్ వచ్చేసి టైప్ వచ్చేసి అప్ టు ఎలిమెంట్ పెట్టుకోండి. సో ఈ ఎలిమెంట్ వరకు ఎక్స్ట్రూడ్ అవ్వాలి. ఓకే, సో కంప్లీటెడ్. సో ఇది, సో దిస్ ఈస్ ద ఫైనల్ స్టెప్. సో మన డయాగ్రామ్ ఒక స్కెచెస్ కానీ ఫ్రేమ్స్ కానీ అన్ని హైడ్ చేసుకోండి. హైడ్, ఈ స్కెచ్ కూడా హైడ్ చేస్తున్నాను. ఓన్లీ సర్ఫేసెస్ ఉండేటట్టు చూసుకోండి. ఆ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్న అవన్నీ హైడ్ చేసుకుంటే బెటర్. ఏంటంటే మనకి విజువలైజేషన్లో కొంచెం క్లియర్గా ఉంటుంది. హైడ్స్, ప్లేన్స్ కూడా హైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది, సో దిస్ ఈస్ అవర్ స్కెచ్. సో మన సర్ఫేస్ క్రియేట్ చేయాలంటే ఇలా చేయాలి. ఇక్కడ ఒకటి మిస్ అయ్యాం, సో దీన్ని కూడా హైడ్ చేస్తున్నాను. హైడ్, ఓకేనా? సో ఇలా ఉండాలి. సో లోపల మొత్తం హాలోగా ఉండాలి. సో మీరు ఎక్కడ చిన్న లోపల మోడల్ లిక్విడ్ మనం ప్లేస్ చేసినా కానీ సో అన్నిట్లోకి మనం వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు చూడండి, సో నేను ఇక్కడ హోల్ పెడతాను, ఇక్కడ హోల్ పెట్టి నేను ఇంజెక్ట్ చేస్తాను అనుకోండి లిక్విడ్. సో కంప్లీట్ గా లోపల మొత్తం వెళ్తుంది, ఎందుకంటే లోపల మొత్తం హాలోడ్ కదా నాకు. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ లో ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు యూజ్ చేసిన వైర్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, లైక్ స్కెచెస్ కావచ్చు, వైర్ ఫ్రేమ్ కావచ్చు, అవన్నీ నీట్ గా ఒక జామెట్రికల్ సెట్ లో పెట్టుకోండి. అండ్ సర్ఫేసెస్ ఉంటాయి కదా, ఇంకోండి ఇలాగా ఎక్స్ట్రూడ్ సర్ఫేసెస్. సో ఇలాంటివి మొత్తం ఒక దాంట్లో పెట్టుకోండి క్లియర్ గా. సో అండ్ ఇప్పుడు ఇది చూసారా, సో దీన్ని కూడా హైడ్ చేయండి, యాక్స్ సిస్టమ్ కూడా. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఉన్నాయి కదా, ఈ సర్ఫేసెస్ మొత్తాన్ని జాయిన్ చేయండి ఒకసారి. సో మొత్తాన్ని జాయిన్ చేయండి. సో జాయిన్ చేయాలంటే అన్ని సెలెక్ట్ చేయండి, సర్ఫేస్ అన్ని. సో ఇలా అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఏమేమి సెలెక్ట్ అయ్యింది. అక్కడ సర్ఫేస్ సెలెక్ట్ అవుతాయి. సో చూడండి, రివాల్వ్ సెలెక్ట్ అయ్యింది. ఓకే, రివాల్వ్ చేసాం. స్ప్లిట్ సెలెక్ట్ అయ్యింది, సెకండ్ స్ప్లిట్ చేసాం. థర్డ్ మళ్ళీ ఇది ఒక స్ప్లిట్ సెలెక్ట్ అయ్యింది. ఫిల్ సెలెక్ట్ అయ్యింది. ఓకే, ఎక్స్ట్రూడ్. సో సిమెట్రీ సెలెక్ట్ అయ్యింది. ఓకే, అన్ని చూసుకోండి, మీకు అన్ని సర్ఫేసెస్ సెలెక్ట్ అయినాయా లేదంటే అక్కడ వైర్ ఫ్రేమ్ సెలెక్ట్ అయినాయా? సో అన్ని సర్ఫేసెస్ సెలెక్ట్ అయినాయి. సో ఈ సర్ఫేస్ అన్ని కలిపి జాయిన్ క్లిక్ చేయండి, ప్రివ్యూ. ఓకే, మొత్తం జాయిన్ అయిపోయింది. సో క్లియర్ గా మొత్తం జాయిన్ అయిపోయిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. సో ఇది, సో ఇప్పుడు ఈ సర్ఫేస్, ఈ జాయిన్ ఒకటి మొత్తం ఎంటైర్ అన్నమాట. ఓకేనా? సో ఇది మొత్తం ఎంటైర్ జాయిన్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మళ్ళీ, సో ఈ పార్ట్ ని తీసుకొని మనం ఫిల్ చేయాలి లోపల. అంటే లోపల ఇన్ కేస్ సాలిడ్ అంటే మనం ఇప్పుడు మెటల్ పోసామనుకోండి, సొలిడిఫై అయితే అసలు ఎలా వస్తుంది, సో ఆ పార్ట్ ఎలా వస్తుంది. ఇప్పుడు లోపల మెటల్ పోస్తాం సార్, మీరు చెప్పారు బాగానే ఉంది, మొత్తం జాయిన్ చేశారు, క్లియర్ గా మొత్తం జాయిన్ చేశారు. సో పార్ట్ అయితే ఇలా వస్తుంది, అవుటర్ సర్ఫేస్ అన్నారు. సో ఇంటర్నల్ గా మనం లిక్విడ్ పోసినప్పుడు సొలిడిఫై అయినప్పుడు పార్ట్ చూసుకోవాలి కదా, కాస్టింగ్ చేసినప్పుడు పార్ట్ ఎలా వస్తుందో చూసుకోవాలి కదా. సో ఆ పార్ట్ చూసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ ఫైనల్ జాయిన్ ఉంది కదా, ఈ జాయిన్ ని పార్ట్ లోకి తీసుకెళ్తాం. సో పార్ట్ లోకి, సో ఈ జామెట్రికల్ సెట్ నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సింగిల్ ట్రీ స్ట్రక్చర్. సో ఈ ట్రీ స్ట్రక్చర్ లోనే జామెట్రికల్ సెట్ ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్ న్యూ జామెట్రికల్ సెట్. సో ఇది వచ్చేసి ఫైనల్ సర్ఫేస్, ఎంటర్. సో ఇప్పుడు ఈ జామెట్రికల్ సెట్ లో ఉన్న ఈ లాస్ట్ జాయిన్ ఉంది చూసారా, సో దీంట్లోకి మూవ్ చేస్తా. ఓకేనా? సో ఇప్పుడు ఈ జామెట్రికల్ సెట్ నాకు అవసరం లేదు, ఇంకా ఈ జామెట్రికల్ సెట్ మొత్తం అవసరం, నాకు ఈ జాయిన్ ఒక్కటి చాలు. సో దిస్ ఈస్ మై ఫైనల్ జాయిన్ సర్ఫేస్, నా ఎంటైర్ జాయిన్ సర్ఫేస్ ఇదే. సో ఇప్పుడు దీన్ని నేను పార్ట్ లోకి తీసుకెళ్తాను. పార్ట్ లో తీసుకెళ్ళటం ఎలా? స్టార్ట్ మెకానికల్ డిజైన్, పార్ట్ డిజైన్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఏం చేంజ్ అవ్వదు, బట్ ఏంటంటే టూల్ బార్స్ చేంజ్ అవుతాయి. సో చూసారు ఇక్కడ అన్ని పార్ట్ టూల్ బార్స్ వచ్చినాయి. ఇంకోటి సర్ఫేస్ బేస్డ్ ఫీచర్స్, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్కెచ్ డ్రెస్అప్ ఫీచర్స్, అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఎలిమెంట్స్. సో ఇలా మొత్తం మీకు ఏంటంటే పార్ట్ టూల్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇన్సర్ట్ లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్ లోకి వెళ్ళిన తర్వాత సర్ఫేస్ బేస్డ్ ఫీచర్స్ వస్తాయి. సర్ఫేస్ బేస్డ్ ఫీచర్స్ అంటే సర్ఫేస్ రిలేటెడ్ ఫీచర్స్ ఇవి, పార్ట్ లో ఉండే సర్ఫేస్ రిలేటెడ్ ఫీచర్స్ ఇవి. సో సర్ఫేస్ ఫీచర్ దాంట్లో క్లోజ్ సర్ఫేస్ ఉంటుంది, క్లోజ్ సర్ఫేస్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా? సెలెక్ట్ చేసి మీరు దేని సెలెక్ట్ చేయాలి అంటే ఈ సర్ఫేస్ ని, ఈ జాయిన్ 3 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయాలి. సో అయిపోయింది. సో ఇప్పుడు
మీరు కాస్టింగ్ అయిపోయిన తర్వాత మీ పార్ట్ ఎలా వస్తుంది అని చూసుకోవాలి అనుకుంటే ఈ జాయిని హైడ్ చేయండి. ఈ జాయిని హైడ్ చేయండి. సో దిస్ ఈస్ ద పార్ట్. సో ఈ పార్ట్ వస్తుంది మీరు సొలిడిఫై చేస్తే, మీరు కాస్టింగ్ చేస్తే, మీరు డై కాస్టింగ్ చేస్తే మీకు వచ్చే పార్ట్ ఇది. ఎగ్జాక్ట్గా వచ్చిందా 3D పార్ట్? సో ఇదే కదా 3D పార్ట్ మనం చేద్దాం అనుకున్నది. సో ఈ పార్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. సో దిస్ ఈస్ ద బేసిక్, సర్ఫేసింగ్లో బేసిక్ అనమాట ఇది. ఇది అర్థమైంది అందరికీ? ఇస్ ఇట్ క్లియర్? సో ఇది సర్ఫేస్ అనమాట. మనకి రెండు రావాలి, సర్ఫేస్ రావాలి, యాజ్ వెల్ యాజ్ మనకి పార్ట్ బాడీలో ఈ క్లోజ్ సర్ఫేస్ కూడా రావాలి. ఈ క్లోజ్ సర్ఫేస్ ఏంటంటే మన ఎంటైర్ కాస్టింగ్ అనమాట. సో ఇది వచ్చేసి మన అవుటర్ సర్ఫేస్ దీనికి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో. సార్ మనం కాస్టింగ్ చేసాక Yeah. డిఫెక్ట్స్ ఏమైనా వచ్చాయని ఎలా తెలుస్తుంది సార్? డిఫెక్ట్స్ ఏమన్నా వచ్చాయని అది అంతా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ అమ్మా. అది మనకి నాకు పెద్దగా ఐడియా లేదంటే. ఇప్పుడు మన కాస్టింగ్ చేశాక డిఫెక్ట్స్ ఎలా వస్తాయి అంటే, మన డిజైన్ లో అయితే డిఫెక్ట్స్ ఉండవు, మనం క్లియర్ కట్ గా చేస్తాం. అవుటర్ సర్ఫేస్ క్లియర్ గా చేసి, అండ్ మనకి ఏంటంటే చూస్తాం క్లియర్ గా కోర్ క్యావిటీలో కరెక్ట్గా ఇన్సర్ట్ అయిందా లేదా. సో కోర్ లో ఎక్కడ ఎంతవరకు ఉండాలి, పార్టింగ్ లైన్ చూసుకొని క్యావిటీలో ఎంతవరకు ఉండాలి. సో రెండు మ్యాచ్ చేసుకొని మనం డై అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి క్లయింట్కి ఇస్తాం. సో తర్వాత అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఎలా వస్తాయి అంటే, మనకి సరిగ్గా అంటే ఈ టైం ఉంటది కదా, లైక్ కాస్టింగ్ అయ్యేటప్పుడు సొలిడిఫికేషన్ నేను టైం, అడిగేది టైం ద్వారా కానీ లేదా మెటల్ ఇప్పుడు ఒకవేళ జాయిన్ కానీ విజిబిలిటీ లీకేజెస్ ఉంది అంటే మీకు ఎలా తెలుస్తుంది అంటున్నాం. జాయిన్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. మన మీరు జాయిన్ చేస్తారు కదా, సర్ఫేస్ మొత్తాన్ని జాయిన్ చేస్తారు కదా క్లియర్ గా చేసిన తర్వాత. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఉంది కదా, నేను లాస్ట్ లో జాయిన్ చేశాను చూసారు, ఈ జాయిన్ 3 అని. ఓకేనా? సో ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఒక సర్ఫేస్ తో ఒక సర్ఫేస్ ఇంటర్సెక్ట్ అయినా లేదా చిన్న హోల్స్ ఉన్నా కానీ అది మీకు జాయిన్ అవ్వదు. ఓకేనా? సో కంప్లీట్ గా ఎర్రర్ చూపిస్తుంది. చిన్న హోల్ ఉన్నా కానీ ఎర్రర్ చూపిస్తుంది, మీకు అది జాయిన్ అవ్వదు మొత్తం. ఎక్కడైనా గ్యాప్ ఉంది, ఇప్పుడు చూడండి ఈ కార్నర్ లో గ్యాప్ ఉంది. సో ఈ కార్నర్ గ్యాప్ లో ఇది చూడండి, ఈ ఒక సర్ఫేస్ మీద బై మిస్టేక్ ఈ సర్ఫేస్ దీని మీద ఇంటర్సెక్ట్ అయిపోయింది అనుకోండి, జాయిన్ అవ్వదు ఇంకా. ఓకే, సో అలా మనం ఎర్రర్స్ అనేవి చూసుకోవచ్చు. ఇలా చేయాలి పార్ట్ అయితే. ఇది ఓకేనా అందరికి? ఓకే, క్లియర్? సో రిపీట్స్ జాయిన్. జాయిన్ అంటే ఏ చెప్పాలమ్మా ఒకసారి చెప్పవా? సాయి ప్రకాష్ ఒకసారి జాయిన్ అంటే ఎక్కడ జాయిన్ చెప్పాలి, ఈ జాయిన్ ఎలా చేశాను చెప్పాలా? కెన్ యూ ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్ వన్స్ అగైన్? సార్ అంటే అన్ని సర్ఫేసెస్ ని జాయిన్ లా పెట్టారు కదా సార్. అవును, అది ఎలా అదొకసారి చెప్పరా? చెప్పమంటావు అంతే. ఓకే, సో స్టార్ట్, నేను మళ్ళీ షేప్ లోకి వెళ్తున్నాను. షేప్, జనరేటివ్ షేప్ డిజైన్, దీని మీద క్లిక్ చేశాను. సో అగైన్ ఐ కేమ్ ఇన్ టు షేప్ డిజైన్. ఓకే, షేప్ డిజైన్ లోకి వచ్చేసాను. సో ఇక్కడ ఏంటి, ఈ సర్ఫేసెస్ మొత్తం ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. ఇది క్లోజ్ సాలిడ్ డిలీట్ చేసేసాను. నేను ఇప్పుడు మళ్ళీ పార్ట్లోకి అసలు వెళ్ళలేదు. సో జస్ట్ ఈ జాయిన్ దగ్గరే ఉన్నాను. సో ఇప్పుడు ఈ జాయిన్ ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్. ఇప్పుడు నేను జాయిన్ కూడా చేయలేదు. సో ఈ జామెట్రికల్ సెట్ లో చూడండి నాకు అన్ని అంతే ఉన్నాయి. ఓకేనా? సో చూడండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ ప్రాపర్గా ఇలాగే ఉన్నాయి. సో ఇప్పుడు నేను జాయిన్ కమాండ్ తీసుకుంటాను. జాయిన్ కమాండ్ తీసుకోగానే ఇట్ విల్ ఆస్క్ టు సెలక్షన్. సో ఏమేమి సెలెక్ట్ చేసి అన్నిటిని జాయిన్ చేయాలని అడుగుతుంది. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసాను, టైం అంతా ఎక్కువ పడుతుంది. సో ఏం చేస్తానంటే కంప్లీట్ గా మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేస్తాను. మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటాను ఎక్కడైనా వైర్ ఫ్రేమ్స్ ఏమైనా సెలెక్ట్ అయినాయా లేదా అని. సో ఎక్కడ వైర్ ఫ్రేమ్ సెలెక్ట్ అవ్వలేదు. సో మొత్తం సర్ఫేసెస్ సెలెక్ట్ అయినాయి. జస్ట్ క్లిక్ ఆన్ ప్రివ్యూ. ఇంకొంచెం చూడండి ఇక్కడ మిస్టేక్ వచ్చేసింది. ఓకేనా? సో ఏదో నాకు తెలిసి మనం డిలీట్ చేసినప్పుడు ఒక వైర్ ఫ్రేమ్ డిలీట్ అయిపోయి ఉంటుంది. సో దానివల్ల మనకి ఎర్రర్ వచ్చేసింది. అది ఒక వైర్ ఫ్రేమ్ మొత్తానికి ఏదో డిలీట్ అయిపోయి ఉంటుంది. జస్ట్ గో ఫర్ ప్రివ్యూ. నో కాన్వెక్స్ రిజల్ట్ కౌంట్ 3 డొమైన్స్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే డయాగ్నోస్. ఎస్. ఓకే, ఇక్కడ చూసారా ఇలా వస్తుంది. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా మిస్టేక్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు నేను ఇందాక డైరెక్ట్ ఆ జాయిన్ డిలీట్ చేసేసాను కదా, జాయిన్ డిలీట్ చేసినప్పుడు బై మిస్టేక్ ఏమైనా ఇంకొంచెం చూడండి ఇక్కడ మిస్టేక్ చేస్తే మీకు ఇలా హైలైట్ అవుతుంది అన్నమాట రెడ్ కలర్ లో. ఇంకొంచెం చూడండి ఇక్కడ ఇలా చూసారా, లైక్ దిస్. సో ఇలా
ఓకే. సో ఇలా మీకు ఎర్రర్స్ ఉంటే క్లియర్ కట్‌గా ఇక్కడే మనకి రిప్రజెంట్ అయిపోతాయి. మీరు అసలు గ్యాప్స్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వదు. ఇలా మీకు ఎర్రర్ వచ్చేసిద్ది. కన్సెక్యూటివ్ ఎర్రర్ వచ్చేస్తది క్లియర్‌గా. సో అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే క్లియర్‌గా మళ్ళీ ఎక్కడైతే కన్సెక్యూటివ్ ఎర్రర్ ఉందో సో అక్కడ చూసుకొని మరి జూమ్ చేసుకొని క్లియర్‌గా ఇంగోండి చూడండి మీకు ఐడెంటిఫై అయిపోద్ది. చూడండి ఇలాగా. ఓకేనా? సో ఇక్కడ కన్సెక్యూటివ్ ఎర్రర్ ఉంది. అంటే నేను ఏం చేశానంటే ఇక్కడ జాయిన్ ఉంది కదా! ప్రీవియస్‌గా జాయిన్ అయిన ఐటెమ్‌ని డైరెక్ట్‌గా డిలీట్ చేసేసాను. సో డిలీట్ చేసేసాను. సో దానివల్ల ఈ సర్ఫేస్ ఎఫెక్ట్ అయినాయి. ఓకేనా? సో ఈ సర్ఫేసెస్ కూడా ఎఫెక్ట్ అయినాయి. సో కొన్ని రిలేషన్స్ మిస్ అయ్యి ఉంటాయి. సో దానివల్ల మనకి మళ్ళీ ఎర్రర్ వచ్చేసింది. సో ఈ ఎర్రర్‌ని మీరు ఎలా రెక్టిఫై చేయాలంటే సో జూమ్ చేసి చూసుకోండి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో క్లియర్‌గా చూసుకొని ఆ ఎర్రర్ సర్ఫేస్ ఉంటది కదా! దాన్ని డిలీట్ చేసేసేయండి. దాన్ని కంప్లీట్‌గా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి మళ్ళీ న్యూగా క్రియేట్ చేయండి. న్యూగా క్రియేట్ చేసి మళ్ళీ జాయిన్ చేసేయండి. ఓకేనా? సో అలా మీరు ఎర్రర్స్‌ని రెక్టిఫై చేయొచ్చు. ఎక్కడ ఎర్రర్స్ ఉందో క్లియర్‌గా ఇలా చూపిస్తది మీకు. ఇంకొంచెం చూడండి. కనెక్టివిటీ ఎర్రర్. సో దేనికి కనెక్టివిటీ ఎర్రర్? సో ఈ సర్ఫేస్ వచ్చేసి దీనికి కనెక్ట్ అయ్యేటప్పుడు ఎర్రర్ వచ్చిందనమాట. ఇక్కడ మళ్ళీ బానే ఉంది. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ మీరు సాల్వ్ చేయాలంటే ఇది డిలీట్ చేసేయాలి. ఇదో ఈ ఈ ఈ ఫేస్‌ని డిలీట్ చేసేయాలి. ఇక్కడ. ఈ ఫేస్ దగ్గర మీకు ఎర్రర్ వచ్చింది. సో ఈ ఫేస్‌ని డిలీట్ చేసేసి కంప్లీట్‌గా సో మళ్ళీ క్రియేట్ చేయండి అదే ఫేస్‌ని. జస్ట్ గో ఫర్ ఎక్స్ట్రూడ్. సో దేన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి? ఇక్కడ మనం యాక్స్ సిస్టమ్ తీసేసాం కదా! ఓకే. నో ప్రాబ్లమ్. ఇబ్బంది లేదు. ఎక్స్ట్రూడ్ తీసుకోండి. సో దేన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి? ఈ ప్రొఫైల్‌ని ఎక్స్ట్రూడ్ చేయాలి. ఏ డైరెక్షన్‌లో? ఈ డైరెక్షన్‌లో. సో ఎలిమెంట్ టైప్ వచ్చేసి అప్ టు ఎలిమెంట్ పెట్టుకోండి. అప్ టు ఎలిమెంట్ వచ్చేసి ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేయండి. ప్రివ్యూ. సో చూసారా అప్ టు ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఈ పాయింట్ సెలెక్ట్ చేశాను నేను. సో మీరు ఏం చేస్తారంటే ఈ కర్వే సెలెక్ట్ చేయండి. అప్ టు ఎలిమెంట్ ప్లేస్‌లో ఈ కర్వ్. ప్రివ్యూ. ఓకే. సో ఇప్పుడు ఓకే. క్లియర్. ఇప్పుడు ఒకసారి జాయిన్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఎర్రర్ వస్తే సో నెక్స్ట్ ఈసారి ఇంకోటి చెక్ చేసుకోవాల్సి వస్తది మనం. జస్ట్ గో ఫర్ సెలక్షన్ ఆఫ్ ఆల్. సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ గో ఫర్ జాయిన్. ప్రివ్యూ. ఓకే. కంప్లీట్. సో ఇలా. ఇప్పుడు చూసారా జాయిన్ అయిపోయింది. మొత్తం ఇంకోండి కంప్లీట్ సర్ఫేస్. సో ఇన్ కేస్ మీకు ఎక్కడన్నా ఎర్రర్ వస్తే సో దాన్ని రెక్టిఫై చేసుకోండి. అక్కడ జూమ్ చేసుకొని క్లియర్‌గా చూసి సో ఇన్ కేస్ ఎక్కడన్నా ఎర్రర్ ఉంటే సో ఆ ఎర్రర్‌ని ఆ సర్ఫేస్ కంప్లీట్‌గా డిలీట్ చేసేసి మళ్ళీ న్యూగా క్రియేట్ చేసుకోండి. ఆర్ ఎల్స్ ఆ ఎర్రర్‌ని ఆ ప్యాచ్ క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చిన్న ప్యాచ్ అనుకోండి, చిన్న హోల్ అనుకోండి. అక్కడ ఒక సర్ఫేస్ ఏసో లేదంటే మనకి ఫిల్ ఆప్షన్ ఉంది కదా! ఫిల్ ఆప్షన్ యూజ్ చేసి ఒక ప్యాచ్ చేసుకోవడమో, ప్యాచ్ కూడా యూజ్ చేసి మీరు నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? అర్థమైందా? ఇస్ ఇట్ ఓకే? సో దిస్ ఈస్ వాట్ ద బేసిక్ సర్ఫేస్ Yes, sir. ఒక 3D మోడల్ ఇస్తే యాహ్! చెప్పండి. చెప్పండి. ఓకే. సో ఒక బేసిక్ 3D మోడల్ ఇస్తే దాని నుంచి మనం సర్ఫేస్ క్రియేట్ చేయాలి అంటే సో ఇలా చేయాలి. సో ఈరోజు మీకు ఏమేమి టూల్స్ కవర్ అయ్యి ఉంటాయంటే సో ఎక్స్ట్రూడ్ కవర్ అయింది అండ్ సో రివాల్వ్ కవర్ అయింది. సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని టూల్స్ ప్రాక్టీస్ చేసామని కాదు, మనం ఎన్ని డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసామనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో జాయిన్ చూసారు, జాయిన్ కమాండ్ చూసారు, స్ప్లిట్ కమాండ్ చూసారు, ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే ఎక్కడన్నా మనం ఒక బౌండరీని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం చూసారు కదా! ఇలా ట్రాన్స్లేట్ చేయడం చూసారు, మిర్రర్ చేయడం చూసారు. ఓకేనా? సో ఇవి యూజ్ చేసి నాకున్న ఐడియా ప్రకారం మీరు ఒక బేసిక్ డ్రాయింగ్ అయితే క్రియేట్ చేయగలరు అని నేను అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇప్పుడే మీకు డ్రాయింగ్ ఇచ్చేస్తాను. ఇక్కడే ఇస్తాను. అటెండెన్స్ లింక్ పోస్ట్ చేస్తారా గ్రూప్‌లో? సో మీరు అటెండెన్స్ ఇస్తూ ఉండండి అండ్ ఇప్పుడే నేను డ్రాయింగ్ కూడా మీకు ఇచ్చేస్తాను. అండ్ యూ హావ్ టు ప్రాక్టీస్ దిస్ డ్రాయింగ్ టుడే. సో ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి ఎట్ ఎనీ కాస్ట్. సో నేను పెద్ద డ్రాయింగ్స్ ఇవ్వను, చిన్నవే ఇస్తాను. సో ఎక్స్ట్రాక్ట్ గురించి చెప్పరా ఒకసారి? ఎక్స్ట్రాక్ట్ గురించా? ఓకే చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ ఉందమ్మా. సో ఈ ఎడ్జ్ ఉంది. సో ఈ ఎడ్జ్‌ని డైరెక్ట్‌గా నువ్వు ఎక్స్ట్రూడ్ చేసేయొచ్చు. సో ఈ ఎడ్జ్‌ని నువ్వు డైరెక్ట్‌గా ఎక్స్ట్రూడ్ చేసేస్తే ఇన్ కేస్ ఓకే నీకు కింద వైర్ ఫ్రేమ్ ఉండి దాని డైమెన్షన్స్ తెలిస్తే ఓకే. బట్ ఇక్కడ నీకు డైమెన్షన్స్ ఏం తెలియవు. ఓకేనా? సో ఈ ఎడ్జ్‌ని డైరెక్ట్‌గా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈ డైమెన్షన్ ఎంతో తెలీదు కదా! సో దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక స్కెచ్ కోసం అంటే ఇక్కడ ఒక స్కెచ్ కానీ ఇక్కడ ఒక వైర్ ఫ్రేమ్ కోసం ఎక్స్ట్రాక్ట్ అనే ఆపరేషన్ తీసుకొని సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తారు. సో దానివల్ల మనకి ఏమొస్తదంటే సో అక్కడ ఒక వైర్ ఫ్రేమ్ అనేది వస్తది. ఓకే. సో అక్కడ చూసారా మీరు వైట్ కలర్‌ది స్కెచ్ అయితే ఒకటొచ్చింది. చూడండి ఇది. ఓకేనా? సో ఆ వైర్ ఫ్రేమ్ అనేది వస్తది. సో ఆ వైర్ ఫ్రేమ్ రావటం వల్ల సో ఈజీగా మనం నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సో ఎలా ఇప్పుడు మెజర్ తీసుకుంటారు. మెజర్ తీసుకొని
సో హీ విల్ సెలెక్ట్ దిస్ వన్. ఈ ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా హీ విల్ గెట్ ద రేడియస్ ఎవ్రీథింగ్. చూడండి చూసారా? సో రేడియస్ వచ్చేసి 10. ఓకే, జెడ్ డైరెక్షన్ లో హైట్ వచ్చేసి 48. సో అలా వైర్ ఫ్రేమ్ కి డైమెన్షన్స్ ఈజీగా తెలుస్తాయి. సో దానికోసం మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇఫ్ ఎనీ కేస్ ఎక్కడన్నా క్లియర్ గా ఒక ఎడ్జ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా కానీ చేయొచ్చు. ఇప్పుడు వీటి మొత్తానికి వైర్ ఫ్రేమ్ కావాలనుకోండి, కంప్లీట్ గా మొత్తాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ సెలెక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే వైర్ ఫ్రేమ్ వచ్చేస్తుంది కదా. సో కంప్లీట్ గా మనం ఒక వైర్ ఫ్రేమ్ కూడా సబ్మిట్ చేయాలి. ఒక వైర్ ఫ్రేమ్ సబ్మిట్ చేయాలి, సర్ఫేస్ సబ్మిట్ చేయాలి, అండ్ ఒక 3D సొలిడిఫికేషన్ క్లోజ్ సర్ఫేస్ మోడల్ కూడా సబ్మిట్ చేయాలి. ఓకే, అండ్ ఇంకొకటి మీరు ఇక్కడ జూమ్ చేసినప్పుడు మీరు చూసారో లేదో, ఇక్కడ లైక్ ఇలా ఈ ఎడ్జెస్ వచ్చింది, సర్కిల్ ఎడ్జెస్ కాకుండా హెక్సగనల్ ఎడ్జెస్ లాగా వచ్చింది కదా, హెక్సగనల్ ఎడ్జెస్ లాగా. సో దాన్ని 3D పాయింట్ ఆఫ్ యాక్యురసీలో చేంజ్ చేసుకోవచ్చు. మీరు అలా జూమ్ చేస్తే ఇది సర్కిల్ లాగా కనిపించదు, హెక్సాగన్ లాగా కనిపిస్తుంది ఇలా ఎడ్జెస్ దగ్గర. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే మనకి టూల్స్ మీద క్లిక్ చేశాను, తర్వాత ఆప్షన్స్ మీద క్లిక్ చేశాను. సో డైలాగ్ బాక్స్ ఒకటి వస్తుంది. సో ఈ డైలాగ్ బాక్స్ లో మనం డిస్ప్లేలోకి వెళ్ళాలి. సో డిస్ప్లేలో మనకి పర్ఫార్మెన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ లోకి రావాలి. సో పర్ఫార్మెన్స్ లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 3D యాక్యురసీ ఉంటుంది. సో 3D యాక్యురసీ కొంచెం పెంచి ఓకే క్లిక్ చేయండి. సో ఆర్ఎల్స్ కొంచెం తగ్గించండి. టూల్స్ ఆప్షన్స్ కొంచెం 3D యాక్యురసీ తగ్గిస్తున్నాను, 0.3. ఓకేనా? ఇప్పుడు చూడండి, నీట్గా మీకు స్ట్రైట్గా వచ్చింది. స్ట్రైట్ అంటే కంప్లీట్ కర్వ్డ్ సర్కిల్ వచ్చేసింది క్లియర్గా. ఓకేనా? క్లియర్ అనమ్మా ఈరోజు క్లాస్ అందరికి అర్థమైందా? సో కెన్ ఐ గివ్ యూ ఎనీ టాస్క్ ఫర్ దిస్? డయాగ్రామ్ ఇవ్వచ్చు, 2 డయాగ్రామ్స్. కెన్ ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్? డయాగ్రామ్స్ ఇవ్వమంటారా ఆర్ ఎల్స్ దీనే ప్రాక్టీస్ చేస్తారా? ఒక 2 డయాగ్రామ్స్ ఇద్దాం అనుకున్నాను నేను. ఎస్, ఓకే దెన్ ఫైన్. సార్ అసలు గ్రూప్ లో ఏమి పోస్ట్ చేయట్లేదు సార్. సారీ అమ్మా, నేను యాక్చువల్గా మర్చిపోయాను నిన్న. సో ఇప్పుడు ఇచ్చేస్తాను, ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడే పోస్ట్ చేస్తాను. దానికోసమే నిన్న మర్చిపోయాను కాబట్టి నేను ఇప్పుడే డయాగ్రామ్స్ ఇచ్చేస్తాను అంటున్నాను. సో ఇప్పుడే డయాగ్రామ్స్ నేను పోస్ట్ చేస్తాను. అండ్ వీడియో లింక్ వచ్చేసి ఎవ్రీడే పోస్ట్ చేయరమ్మా, డైరెక్ట్గా డ్రైవ్లో అప్లోడ్ చేస్తారు. డ్రైవ్ లింక్ మీకు ఆల్రెడీ ఇచ్చారు కదా. సో వీడియో వచ్చేసి డ్రైవ్ లింక్ లో మీకు డైలీ అప్లోడ్ చేస్తారు. ఓకేనా? ఆ డ్రైవ్ లింక్ లో వీడియో ఉంటుంది. ప్రీవియస్ డే లింక్ పెట్టండి సార్. ప్రీవియస్ డే వీడియో అప్లోడ్ చేయలేదా? చేసే ఉంటారు డెఫినెట్ గా. ఒకసారి చెక్ చేయండి. ఓకే సార్, చెక్ చేస్తాను సార్. ఒకసారి చెక్ చేయండి. చేశారా? ఓకే, నేను ఒక చిన్న డయాగ్రామ్ ఇస్తాను చూడండి. ఓకే, ఇది కంటిన్యూ చేయండి. యా ఈ రోజు వీడియో సందీప్ కొంచెం వీడియో ఒక 2-3 అవర్స్ లో కొంచెం ఫాస్ట్ గా అప్లోడ్ చేసేస్తాయి వీడియో లింక్. సో ఇది ఇస్తున్నాను చూడండి అమ్మా, ఈ డయాగ్రామ్ కొంచెం ఈజీగానే ఉంది. సో సేమ్ నేను చేసినట్టే ఉంటుంది, మీరు ఇలా ప్రొజెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ డయాగ్రామ్ ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి సో 2 ప్రాక్టీస్ చేయండి. ఇది డైమెన్షన్స్ క్లియర్గా లేవు. సో ఇది దిస్ వన్ ఓకే, ఇది కూడా క్లియర్గా లేదు. ఎస్, ఇది ఓకేనా? ఓకే, ఇది చేద్దాం. ఇదైతే ఈజీగా ఉంది, చిన్న డయాగ్రామే, బట్ డైమెన్షన్స్ క్లియర్గా. ఎస్, ఇది ఓకే. ఈ 2 ప్రాక్టీస్ సెండ్ చేస్తాను, ఇప్పుడే సెండ్ చేస్తాను. సో బేసిక్ గానే ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే, సో లోపల మొత్తం హాలోగా చేసి క్లియర్ గా మీరు క్లోజ్ సర్ఫేస్ చేయాలి. పార్ట్ లోకి తీసుకెళ్ళి నాకు మీరు ఏమేమి సబ్మిట్ అంటే చేయాలంటే, సో దానికి నాకు కంప్లీట్ వైర్ ఫ్రేమ్ కావాలి. వైర్ ఫ్రేమ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ సర్ఫేస్ లో ఒక సర్ఫేస్ కావాలి, అండ్ బాడీలో నాకు క్లోజ్ సర్ఫేస్ కావాలి. ఈ 3 అవుట్పుట్స్ కావాలి. సో ఈ 2 డయాగ్రామ్స్ కి, ఈ 2 డయాగ్రామ్స్ నేను ఇప్పుడే మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తాను చూడండి, గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సార్ యా చెప్పండి. హలో చెప్పండి సార్, అంటే వైర్ ఫ్రేమ్ కూడా ఇప్పుడు జాయిన్ ఆప్షన్ లాగా అన్ని ప్లేస్ చేసి ఇవ్వమంటారా?
వైర్ ఫ్రేమ్స్ అన్ని జాయిన్ చేయక్కర్లేదు సార్. వైర్ ఫ్రేమ్ అంత పట్టించుకోవాల్సిన లేదు. తెలియదు నాకు. జాయిన్ సర్ఫేస్ ఒకటి, క్లోజ్ సర్ఫేస్ ఒకటి, రెండు చాలు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. యా. సో నేను ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను.